హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం జూన్ మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 3 వీడియోని చూద్దాం. JSW Cement appoints Saurabh Ganguly and Sunil Chhetri as its brand ambassadors. JSW Cement కంపెనీ ఏదైతే ఉందో మనకి BCCI అధ్యక్షుడు ప్రెసిడెంట్ అయిన సౌరభ్ గంగోలీని, అలాగే మనకి ఇండియన్ ఫుట్బాల్ టీం కెప్టెన్ అయిన సునీల్ ఛేత్రి వీళ్ళిద్దరినీ కూడా బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం జరిగింది. సో JSW సిమెంట్ కంపెనీ యొక్క బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరు అంటే సౌరభ్ గంగోలీ మరియు సునీల్ ఛేత్రి. నెక్స్ట్ శ్రీ రాహుల్ శ్రీవాస్తవ అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రొమేనియా. రొమేనియాకి సంబంధించి భారత తదుపరి రాయబారిగా శ్రీ రాహుల్ శ్రీవాస్తవ నియమితులవడం జరిగింది. సో నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద రొమేనియా ఎవరు అంటే శ్రీ రాహుల్ శ్రీవాస్తవ. నెక్స్ట్ శ్రీ సంతోష్ ఝా అపాయింటెడ్ యాజ్ ద నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద బెల్జియం. సంతోష్ ఝా వచ్చి మనకి బెల్జియంలో భారత తదుపరి రాయబారిగా నియమితులవడం జరిగింది. సో నెక్స్ట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా టు ద బెల్జియం ఎవరు అంటే శ్రీ సంతోష్ ఝా. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచెస్ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ on 20th June 2020 to boost the employment and livelihood opportunities for migrant workers returning to village in the wake of COVID-19 outbreak. మనకి కోవిడ్-19 కారణంగా సొంత గ్రామాలకు ఎవరైతే తిరిగి వచ్చిన వలస కార్మికులు ఉన్నారో వాళ్ళకి లైవ్లీహుడ్ ఉపాధి కల్పించడం కోసం మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకాన్ని 20 జూన్ 2020న ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి 50,000 crore వర్త్ ప్రాజెక్ట్ టు బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఏ మిషన్ మోడ్ క్యాంపెయిన్ ఇన్ 125 days ఇన్ 116 districts ఆఫ్ 6 states. మనకి దీనికి సంబంధించి 125 రోజులు మనకి ఈ మైగ్రెంట్ వర్కర్స్కి వర్క్ కల్పించడం జరుగుతుంది. ఇది అన్ని చోట్ల కాదు, కేవలం సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ అంటే మనకి ఒక 6 రాష్ట్రాలను సెలెక్ట్ చేసి 6 రాష్ట్రాల్లో కూడా కొన్ని డిస్ట్రిక్ట్ని అంటే 116 డిస్ట్రిక్ట్స్ని మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 6 రాష్ట్రాలు ఏంటి అంటే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా, జార్ఖండ్. ఓకే, ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గ్రామాలకు తిరిగి వచ్చే వలస కార్మికులకు ఉపాధి మరియు జీవనోపాధి అవకాశాలను పెంచడం కోసం 2020 జూన్ 20న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది మనకి 6 రాష్ట్రాల్లో 116 జిల్లాల్లో 125 రోజులు పని కల్పించడం కోసం మిషన్ మోడ్ ప్రాతిపదికన ఈ ప్రోగ్రామ్కి 50,000 కోట్లను మనకి కేటాయించడం జరిగింది. ఆ 6 రాష్ట్రాలు ఒకసారి చూసినట్లయితే బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా మరియు జార్ఖండ్. నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెటప్ 5-member ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ హెడెడ్ బై ద పీకే మొహంతి టు రివ్యూ ద గైడ్లైన్స్ ఆన్ ఓనర్షిప్ కార్పొరేట్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రైవేట్ బ్యాంక్స్. ప్రైవేట్ బ్యాంకులకు సంబంధించి యాజమాన్యం, కార్పొరేట్ నిర్మాణంపై మార్గదర్శకాలను సమీక్షించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీకే మొహంతి నేతృత్వంలో 5 సభ్యుల అంతర్గత వర్కింగ్ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ కమిటీకి సంబంధించి హెడ్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే మనకి పీకే మొహంతి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ RIL హ్యాస్ రీచ్డ్ ద $150 billion మార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్. మనకి మార్కెట్ క్యాపిటలైజేషన్లో $150 బిలియన్ చేరుకున్న కంపెనీ ఏది ఇటీవల అంటే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. యునైటెడ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ అపాయింటెడ్ ఇమ్తియాజుర్ రెహమాన్ యాజ్ CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. మనకి యునైటెడ్ ట్రస్ట్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి CEOగా మనకి ఇమ్తియాజుర్ రెహమాన్ను నియమించడం జరిగింది. సో UTI మ్యూచువల్ ఫండ్ CEO ఎవరు అంటే ఇమ్తియాజుర్ రెహమాన్. నెక్స్ట్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే ఇనాగ్రేటెడ్ ద న్యూ ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ ఐఫ్లోస్ డెవలప్డ్ ఫర్ ముంబై. ముంబై కోసం అభివృద్ధి చేసిన కొత్త ఇంటిగ్రేటెడ్ వరద హెచ్చరిక వ్యవస్థను మనకి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రారంభించడం జరిగింది. సో న్యూ ఇంటిగ్రేటెడ్ ఫ్లడ్ వార్నింగ్ సిస్టమ్ ఇటీవల ఎక్కడ ప్రారంభించారు అంటే ముంబై. రాజా పర్బా ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ఒడిస్సా స్టేట్. మనకి రాజా పర్బా పండుగ ఎక్కడ జరుపుకుంటారో అని అడిగితే కనుక మనకి ఒడిస్సా స్టేట్. సెంట్రల్ రైల్వే లాంచెస్ రోబోటిక్ కెప్టెన్ అర్జున్ టు ఇంటెన్సిఫై స్క్రీనింగ్ అండ్ సర్వేలెన్స్ అట్ పూణే రైల్వే స్టేషన్. మనకి పూణే రైల్వే స్టేషన్లో స్క్రీనింగ్ అలాగే నిఘాని తీవ్రతరం చేయడం కోసం సెంట్రల్ రైల్వే మనకి రోబోటిక్ కెప్టెన్ అర్జున్ ప్రారంభించడం జరిగింది.
మనకి జనరల్గా హ్యూమన్స్ కాకుండా ఈ రోబోట్స్ మనకి ఈ స్క్రీనింగ్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ రోబోట్ పేరే మనకి కెప్టెన్ అర్జున్. సో దీన్ని ఏ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు అంటే పూణే రైల్వే స్టేషన్. సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ PIF buys 2.32% stake in Jio platforms for 11,367 crore rupees. సౌదీ అరేబియాకి చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కంపెనీ ఏదైతే ఉందో జియో ప్లాట్ఫామ్లో 2.32% వాటాను 11,367 కోట్ల రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. సో మనకి స్టార్టింగ్ ఫేస్బుక్ నుండి చూస్తే ఇప్పటిదాకా PIFకి సంబంధించి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటినీ కలుపుకొని చూసినట్లయితే మనకి ఈ సేకరించిన అమౌంట్ ద్వారా మనకి రిలయన్స్ కంపెనీ యొక్క నెట్ డెట్ అనేది కంప్లీట్గా జీరో అవుతుందని కూడా మనకి ముఖేష్ అంబానీ ప్రకటించడం జరిగింది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ఫేస్బుక్ మనకి రీసెంట్గా చూసుకుంటే ఎల్ కార్టెటన్ కంపెనీ 0.39% స్టేక్ను మనకి 1,894.50 crore రూపీస్కి, అలాగే రీసెంట్గా పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సౌదీ అరేబియాకి చెందిన PIF కంపెనీ వచ్చి 2.32% స్టేక్ మనకి 11,367 కోట్లకి కొనుగోలు చేయడం జరిగింది. మనకి చూసినట్లయితే విస్తా కంపెనీ ఏదైతే ఉందో, అలాగే KKR కంపెనీ, అలాగే ఇప్పుడు PIF ఈ 3 కంపెనీస్ కూడా మనకి సిమిలర్ అంటే 2.32% స్టేక్నే మనకి కొనుగోలు చేయడం జరిగింది. అలాగే మనకి టీపీజీ కంపెనీ ఏదైతే ఉందో 0.93% స్టేక్ అనేది మనకి సిల్వర్ లేక్ కంపెనీ అనేది ఎడిషనల్గా రెండోసారి తీసుకున్న స్టేక్ అనేది కూడా ఈక్వల్గా ఉండడం జరిగింది. సో ఇది మనకి టోటల్గా ఫేస్బుక్ నుండి PIF దాకా ఈ డిజిటల్ పేజ్ ఇమేజ్ ఏదైతే ఉందో దీన్ని మీకు టెలిగ్రామ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానో అక్కడ నుండి మీరు సేవ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ బహ్రెయిన్ టు హోస్ట్ ద 4th ఏషియన్ యూత్ పారా గేమ్స్ December 2021. మనకి 2021 ఏషియా యూత్ పారా క్రీడలు ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కడ జరగబోతున్నాయి అంటే మనకి బహ్రెయిన్. నెక్స్ట్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లాంచెస్ సురక్ష శాలరీ అకౌంట్ ఫర్ ద మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో మనకి సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థల కోసం మనకి సురక్ష శాలరీ అకౌంట్ను ప్రారంభించడం జరిగింది. సో ఈ సురక్ష శాలరీ అకౌంట్ను మనకు ఏ బ్యాంక్ ఇటీవల ప్రారంభించింది అంటే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. ఎవరి కోసం అంటే మనకి చిన్న మధ్య తరహా పరిశ్రమలు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కోసం లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 500-year-old ఒడిస్సా టెంపుల్ సబ్మెర్జ్డ్ అండర్ ద మహానది రివర్ రీఅపీర్స్. మనకి ఇటీవల ఒడిస్సాలోని మహానదిలో మనకి పురాతన 500 సంవత్సరాల కాలం నాటి పురాతన ఆలయం అనేది బయటపడడం జరిగింది. సో ఇది మనకి ఏ నదిలో బయటపడింది అంటే మహానది రివర్. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ సెంట్రల్ రైల్వే జోన్ హ్యాస్ ఫస్ట్ టైం ఇన్స్టాల్డ్ ఏ న్యూలీ ఇన్నోవేటెడ్ ఆటోమేటెడ్ టికెట్ చెకింగ్ అండ్ మేనేజింగ్ యాక్సెస్ మిషన్. ఆత్మ ఫుల్ ఫామ్ వచ్చి ఆటోమేటెడ్ టికెట్ చెకింగ్ అండ్ మేనేజింగ్ యాక్సెస్ మిషన్ ఎట్ నాగపూర్ రైల్వే స్టేషన్. సో ఈ ఆటోమేటెడ్ టికెట్ చెకింగ్ అండ్ మేనేజ్మెంట్ యాక్సెస్ మిషన్ ఇటీవల ఏ రైల్వే స్టేషన్లో మనకి ప్రారంభించారు అంటే నాగపూర్ రైల్వే స్టేషన్. సో ఇండియన్ రైల్వే యొక్క సెంట్రల్ రైల్వే జోన్ వచ్చి మొదటిసారిగా నాగపూర్ రైల్వే స్టేషన్లో ఈ కొత్తగా ఆవిష్కరించిన ఆటోమేటెడ్ టికెట్ చెకింగ్ మేనేజ్మెంట్ యాక్సెస్ మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వోల్కాన్ బొజ్గిర్ బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ 75th UN జనరల్ అసెంబ్లీ. 75వ UN జనరల్ అసెంబ్లీకి సంబంధించి కొత్త అధ్యక్షుడిగా ఈ వోల్కాన్ బొజ్గిర్ నియమితులవడం జరిగింది. నెక్స్ట్ సార్క్ అండ్ అసోసియేట్స్ కంపెనీ అపాయింటెడ్ యాజ్ ఆడిటర్ ఫర్ PM కేర్ ఫండ్ ఫర్ 3 years. మనకి సార్క్ అండ్ అసోసియేషన్ కంపెనీ ఏదైతే ఉందో 3 సంవత్సరాల పాటు PM కేర్ ఫండ్ యొక్క ఆడిటర్గా నియమించడం జరిగింది. మనకి PM కేర్ ఫండ్ అనేది ఉంది కదా, COVID-19కి సంబంధించి విరాళాలు అనేవి మనకి చాలామంది కూడా డొనేట్ చేసి ఉంటారు. దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ సిటిజన్ అసిస్టెంట్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఫండ్. సో ఈ ఫండ్కి సంబంధించి లెక్కలు అవి ఉంటాయి కదా, వాటిని ఆడిటింగ్ చేయడం కోసం 3 years పాటు మనకి ఏ కంపెనీని నియమించింది గవర్నమెంట్ అంటే సార్క్ అండ్ అసోసియేట్స్ కంపెనీని నియమించడం జరిగింది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ స్టీల్ ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్డ్ ద ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ IGX ఫస్ట్ నేషనల్ వైడ్ ఆన్లైన్ డెలివరీ బేస్డ్ గ్యాస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. మనకి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి కదా, స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి BSE అని NSE అని మనకి కంపెనీస్ అనేవి ఉంటాయి. అందులో వాటి యొక్క షేర్స్ అనేవి అక్కడ మనం బై సెల్ చేస్తూ ఉంటాం ట్రేడింగ్ అనేది. అలాగే మనకి కమోడిటీస్ ట్రేడింగ్ కూడా, గోల్డ్ సిల్వర్ ఇలాంటి ట్రేడింగ్ కూడా ఉంటుంది కదా. అలాగే మనకి గ్యాస్కి సంబంధించి కూడా ట్రేడింగ్ అనేది ఈ ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్కి సంబంధించి నేషనల్ వైడ్ ఆన్లైన్ డెలివరీ
డెలివరీ బేస్డ్ గ్యాస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనేది మొట్టమొదటిసారిగా మనకి పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ దేశవ్యాప్తంగా ఈ మొట్టమొదటి ఆన్లైన్ డెలివరీ ఆధారిత గ్యాస్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ను లాంచ్ చేయడం జరిగింది. Next, Union Ministry of State for Home Affairs G. Kishan Reddy launched the Jeremy Ban, a device developed by the Atal Incubation Center and Association of Lady Entrepreneurs of India, Women Entrepreneurs (HU) that kills the viruses and other germs by sterilizing and sanitizing and disinfecting in large areas. మనకి అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ అండ్ అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ద ఇండియన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హెచ్యు వీళ్ళిద్దరూ కూడా కలిపి ఈ జెర్మీ బ్యాన్ అనే పరికరాన్ని మనకి క్రియేట్ చేయడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర హోంమంత్రి అయిన జి కిషన్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఉపయోగించి మనకి లార్జ్ ఏరియాస్లో మనకి డిసిన్ఫెక్షన్ కానీ శానిటైజింగ్, స్టెరిలైజింగ్ ఇవన్నీ కూడా చేయడానికి ఈ జెర్మీ బ్యాన్ అనేది మనకి యూజ్ అవుతుంది. India has been elected as the non-permanent member of the యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. మనకి ఐక్యరాజ్య సమితిలో శక్తిమైన భాగమైన భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా భారతదేశం అనేది ఎన్నికవడం జరిగింది. ఇది మనకి 2 ఏళ్ల పాటు మనకి భారతదేశం సభ్యదేశంగా ఇందులో కొనసాగడం జరుగుతుంది. టోటల్గా చూసుకున్నట్లయితే మనకి 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఓకే, సో తాత్కాలిక సభ్య దేశాలు చూసుకున్నట్లయితే 10 తాత్కాలిక సభ్య దేశాలు అనేవి ప్రజెంట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉండడం జరిగింది. Reserve Bank of India proposes upper age limit of 70 years for bank CEO and full-time directors and the maximum tenure of 10 years. బ్యాంక్ సీఈఓస్ అలాగే ఓల్డ్ టైమ్ డైరెక్టర్కి సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ను 70 ఇయర్స్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేయడం జరిగింది. అలాగే గరిష్ట పదవీకాలం మ్యాక్సిమం టెన్యూర్ని 10 ఇయర్స్గా కూడా ప్రపోజ్ చేస్తుంది. నెక్స్ట్, మారుతి సుజుకి కంపెనీ పార్ట్నర్స్ విత్ ద కరూర్ వైశ్య బ్యాంక్ ఫర్ ఫ్లెక్సిబుల్ ఫైనాన్సింగ్. మారుతి సుజుకి వచ్చి కరూర్ వైశ్య బ్యాంక్తో కలిపి సౌకర్యవంతమైన ఫైనాన్సింగ్ అందించడం కోసం భాగస్వామ్యం చేసుకోవడం జరిగింది. మారుతి సుజుకి అనేది డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో మనకి టైఅప్ అయ్యి కస్టమర్స్కి ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ ఫ్లెక్సిబుల్ ఫైనాన్సింగ్ ప్రొవైడ్ చేయడం కోసం మారుతి సుజుకి అనేది కరూర్ వైశ్య బ్యాంక్తో మనకి టైఅప్ చేసుకోవడం జరిగింది. Uttar Pradesh state has become the top state in the country to provide the employment to the workers under the MGNREGA. అంటే మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద మనకి ఎక్కువ మందికి ఉపాధి కల్పించిన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలవడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులకు ఉపాధి కల్పించే రాష్ట్రాల్లో దేశంలోనే ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. టోటల్గా 57,12,975 మందికి మనకి ఉత్తరప్రదేశ్ అనేది ఉపాధి కల్పించడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గ్రేటర్ ముంబై హ్యాస్ లాంచ్డ్ ఏ మొబైల్ అప్లికేషన్ ఎయిర్ వెంటి టు ప్రొవైడ్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ ఐసీయూ బెడ్స్ అండ్ వెంటిలేటర్స్. గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వచ్చి ఐసీయూ పడకలు అలాగే వెంటిలేటర్పై సమాచారం అందించడం కోసం ఎయిర్ వెంటి అనే మొబైల్ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఎయిర్ వెంటి మొబైల్ యాప్ను మనకి ఎవరు లాంచ్ చేశారు అంటే మనకి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లాంచ్ చేసింది. ఇది దేనికోసం అంటే ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం. ఇన్ఫోసిస్ జాయిన్స్ అమెజాన్స్ ద క్లైమేట్ ప్లేజ్ టు బీ నెట్ జీరో కార్బన్. మనకి కార్బన్ ఎమిషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని జీరో చేయడం కోసం అమెజాన్ క్లైమేట్ ప్లెడ్జ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇందులో ఇటీవల మనకి ఇన్ఫోసిస్ కంపెనీ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, కుబాట్బేక్ బొరనో వాజ్ అపాయింటెడ్ యాజ్ ద కిర్గిస్థాన్ ప్రైమ్ మినిస్టర్. కిర్గిస్థాన్ ప్రధానమంత్రిగా కుబాట్బేక్ బొరనో నియమితులవడం జరిగింది. కిర్గిస్థాన్ యొక్క క్యాపిటల్ రాజధాని వచ్చి మనకి బిష్కెక్, అలాగే కరెన్సీ వచ్చి కిర్గిస్థానీ సోమ్. నెక్స్ట్, ఐసిఐసిఐ బ్యాంక్ అనౌన్స్డ్ ద ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ అండ్ ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఫర్ ఇట్స్ ప్రీ అప్రూవ్డ్ సాలరీ అకౌంట్ కస్టమర్స్ ఇన్ ఏ పేపర్లెస్ మేనర్. ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి తన ప్రీ అప్రూవ్డ్ శాలరీ అకౌంట్ కస్టమర్ల కోసం పేపర్లెస్ పద్ధతిలో మనకి ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ అనే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే మన అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ 1000 ఉన్నా సరే మనం 1000 కన్నా ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2000, 3000 ఆ బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఆ టర్మ్స్ ఓడీకి సంబంధించి దాన్ని బట్టి మనం ఆ అమౌంట్ను మనం విత్డ్రా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో మనకి పేపర్లెస్గా అంటే ఆన్లైన్లోనే ఈ ఫెసిలిటీ అనేది మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ యొక్క శాలరీ అకౌంట్ కస్టమర్స్కి మనకి కల్పించడం జరుగుతుంది. సో ఈ ఇన్స్టా ఫ్లెక్సీ క్యాష్ అనే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే ఐసిఐసిఐ బ్యాంక్. India has pledged to construct the 2.33 crore sanitization facility at the iconic Pashupatinath temple in Nepal.
నేపాల్లో ఉన్న పశుపతినాథ్ ఆలయంలో 2.33 కోట్ల రూపాయలతో పారిశుధ్య సదుపాయాన్ని నిర్మిస్తామని చెప్పి భారత్ హామీ ఇవ్వడం జరిగింది. సో పశుపతినాథ్ టెంపుల్ ఏ కంట్రీలో ఉంటుంది అంటే మనకి నేపాల్. కర్ణాటక బ్యాంక్ లాంచ్డ్ ద COVID-19 హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ యూనివర్సల్ సోంపో. కర్ణాటక బ్యాంక్ వచ్చి యూనివర్సల్ సోంపో భాగస్వామ్యంతో COVID-19 ఆరోగ్య బీమా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ సెంటర్ అప్రూవ్స్ ఫండింగ్ ఆఫ్ 1,829 crore ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జలజీవన్ మిషన్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో మనకి జలజీవన్ మిషన్ అమలు కోసం 1,829 కోట్ల రూపాయల నిధులను కేంద్రం ఆమోదించడం జరిగింది. సెంటర్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఫండ్ ఆఫ్ 1,189.40 crore ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జలజీవన్ మిషన్ ఇన్ కర్ణాటక ఫర్ 2020-21. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను కర్ణాటకలో జలజీవన్ మిషన్ అమలు చేయడం కోసం 1,189.40 కోట్ల రూపాయల నిధులు మనకి కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సెంటర్ అప్రూవ్స్ ఫండింగ్ ఆఫ్ 156.61 crore ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జలజీవన్ మిషన్ ఇన్ త్రిపుర. త్రిపురలో జలజీవన్ మిషన్ అమలు కోసం 156.61 కోట్ల రూపాయల నిధులను కేంద్రం ఆమోదించడం జరిగింది. గత 2 వారాలుగా కూడా మనకి జలజీవన్ మిషన్ కింద అలొకేషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా. ఒకసారి మనం చూసినట్లయితే జార్ఖండ్కి సంబంధించి 572 కోట్లు, మధ్యప్రదేశ్కి సంబంధించి 1,280 కోట్లు, ఒడిస్సాకి సంబంధించి 812 కోట్లు, మేఘాలయకి సంబంధించి 175 కోట్లు, బీహార్కి సంబంధించి 1,832 కోట్లు, అలాగే అస్సాంకి సంబంధించి 1,407 కోట్లు, త్రిపురకి సంబంధించి 156.61 కోట్లు, కర్ణాటకకి సంబంధించి 1,189.40 కోట్లు, మహారాష్ట్రకి సంబంధించి 1,829 కోట్లు, 1,829 కోట్లని కేటాయించడం జరిగింది. ఇవి మనకి రీసెంట్గా చూసుకున్నట్లయితే జలజీవన్ మిషన్ కింద మనకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అమౌంట్ అలొకేషన్ అనేది. నెక్స్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా టు ఫుల్లీ డిజిటైజ్ లెండింగ్ ఆపరేషన్. రుణ కార్యక్రమాలను పూర్తిగా డిజిటైజ్ చేయడం కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా అనేది చూస్తుంది. సో ఇటీవల మనకి ఫుల్గా లెండింగ్ ఆపరేషన్లు డిజిటలైజ్ చేయాలని చూస్తున్న బ్యాంక్ ఏది అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. పంజాబ్ చీఫ్ మినిస్టర్ కెప్టెన్ అమరీందర్ సింగ్ లాంచ్డ్ ఏ ఫోన్ బేస్డ్ యాప్ ఘర్ నిగ్రానీ ఫర్ హౌస్ టు హౌస్ సర్వేలెన్స్. మనకి ఘర్ నిగ్రానీ అనే మొబైల్ యాప్ను మనకి ఏ స్టేట్ ప్రారంభించింది అంటే పంజాబ్ స్టేట్ ప్రారంభించడం జరిగింది. దేనికోసం అంటే ఫర్ హౌస్ టు హౌస్ సర్వేలెన్స్. ఇండియన్ రైల్వేస్ క్రియేట్స్ వరల్డ్ రికార్డ్ సక్సెస్ఫుల్లీ రన్స్ ద డబల్ స్టేక్ కంటైనర్ ట్రైన్స్ ఇన్ ద ఎలక్ట్రిఫైడ్ టెరిటరీ ఇన్ గుజరాత్. గుజరాత్లో ఉన్న ఎలక్ట్రిఫైడ్ టెరిటరీలో మనకి డబల్ స్టేక్ కంటైనర్ ట్రైన్స్ని సక్సెస్ఫుల్గా ఇండియన్ రైల్వేస్ లాంచ్ చేసి వరల్డ్ రికార్డ్ అనేది నెలకొల్పడం జరిగింది. West Bengal government has launched a job portal Karma Bhoomi for IT professionals who have returned to the state aimed the COVID-19 pandemic. COVID-19 మహమ్మారి కారణంగా రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఐటీ నిపుణుల కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కర్మభూమి అనే జాబ్ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. సో కర్మభూమి అనే జాబ్ పోర్టల్ మనకి ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటే వెస్ట్ బెంగాల్. దేనికోసం అంటే COVID-19 కారణంగా ఆ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఐటీ ప్రొఫెషనల్స్ కోసం ఈ జాబ్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ హ్యాస్ లాంచ్డ్ ద ఇండియా ఫస్ట్ మొబైల్ ల్యాబ్ ఫర్ COVID-19 టెస్టింగ్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ డయాగ్నోస్ ల్యాబ్ ఐల్యాబ్. మనకి COVID-19 పరీక్ష కోసం కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ భారతదేశపు మొట్టమొదటి ల్యాబ్ అయిన ఐల్యాబ్ను ప్రారంభించడం జరిగింది. ఏ బర్నింగ్ బుక్ ఆథర్ మేఘా మజుందార్. మనకి బర్నింగ్ బుక్ అనేది మేఘా మజుందార్ యొక్క తొలి అంటే డెబ్యూటెంట్ నవల. సో బర్నింగ్ బుక్ అనే నవల రచయిత ఎవరు అంటే మేఘా మజుందార్. IMD కాంపిటేటివ్ ర్యాంకింగ్స్ 2020 సింగపూర్ టాప్స్ అండ్ ఇండియా ర్యాంక్స్ 43. IMD యొక్క పోటీ ర్యాంకింగ్ కాంపిటేటివ్ ర్యాంకింగ్ చూసుకున్నట్లయితే భారతదేశం ర్యాంక్ వచ్చి 43వ స్థానంలో ఉంటే సింగపూర్ వచ్చి మనకి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. గవర్నమెంట్ లాంచెస్ పోర్టల్ సత్యభామ టు ప్రమోట్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ మైనింగ్ మినరల్ సెక్టార్. మనకి మైనింగ్ మినరల్ సెక్టార్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది సత్యభామ అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ సత్యభామ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యోజన ఫర్ ఆత్మ నిర్భర్ భారత్ ఇన్ మైనింగ్ అడ్వాన్స్మెంట్. సో ఈ మైనింగ్ ఖనిజ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం లాంచ్ చేసిన పోర్టలే ఈ సత్యభామ. ICICI Home Finance has launched the Saral an affordable housing loan.
ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్ వచ్చి మనకి సరళ్ అనే గృహ రుణ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో సరళ్ అనే అఫోర్డబుల్ హౌసింగ్ లోన్ ప్రారంభించిన సంస్థ ఏది అంటే ఐసిఐసిఐ హోమ్ ఫైనాన్స్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐబి అప్రూవ్స్ $750 million లోన్ టు ఇండియా ఫర్ కోవిడ్-19 రెస్పాన్స్. కోవిడ్-19పై పోరాటం కోసం ఏషియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది భారతదేశానికి $750 million యూఎస్డి రుణాన్ని ఆమోదించడం జరిగింది. ఉర్జిత్ పటేల్ అపాయింటెడ్ చైర్మన్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ NIPFP ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ. దీనికి చైర్మన్గా మాజీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్ని నియమించడం జరిగింది. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీకి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన ఉర్జిత్ పటేల్. గ్లోబల్ విండ్ డే. గ్లోబల్ విండ్ డే అనేది మనకి జూన్ 15వ తారీఖు జరుపుకుంటాం. వరల్డ్ ఎల్డర్ అబ్యూజ్ అవేర్నెస్ డే వచ్చి మనకి జూన్ 15వ తారీఖు జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి లిఫ్టింగ్ అప్ వాయిసెస్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్యామిలీ రెమిటెన్స్ వచ్చి జూన్ 16వ తారీఖున జరుపుకుంటాం. వరల్డ్ డే టు కంబాట్ డిసర్టిఫికేషన్ అండ్ డ్రాఫ్ట్ వచ్చి జూన్ 17వ తారీఖు. ఎడారీకరణ మరియు కరువును ఎదుర్కోవడం కోసం ప్రపంచ దినోత్సవం జూన్ 15 జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి ఫుడ్ ఫీడ్ ఫిబ్రే ద లింక్ బిట్వీన్ ద కన్జంప్షన్ అండ్ ల్యాండ్. కర్ణాటక అబ్జర్వ్స్ మాస్క్ డే ఆన్ 18th జూన్. మనకి ఇటీవల మాస్క్ డేని జరుపుకున్న రాష్ట్రం ఏది అంటే కర్ణాటక. కర్ణాటక మాస్క్ డేని ఏ రోజు జరుపుకుంటుంది అంటే జూన్ 18. వరల్డ్ రిఫ్యూజ్ డే ప్రపంచ శరణార్థుల దినోత్సవం వచ్చి జూన్ 20వ తారీఖున జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి ఎవ్రీ యాక్షన్ కౌంట్స్. ఇంటర్నేషనల్ యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవం వచ్చి జూన్ 21న జరుపుకుంటాం. ఈ సంవత్సరం 2021 థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్త్ యోగా ఎట్ హోమ్. వరల్డ్ మ్యూజిక్ డే ప్రపంచ సంగీత దినోత్సవం వచ్చి 21 జూన్ జరుపుకుంటాం. ఓకే, సో ఇది మనకి జూన్ 3వ వారంలో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.